ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందేవానికి స్తోత్రాలు తెలుసుకుంటూ వాక్య భాగంలో ప్రవేశిద్దాం. వాక్య భాగంలో ప్రవేశం వల్ల దేవుడి నామానికి స్తోత్రాలు. కూడి చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ప్రతి ఒక్కరు తలొచ్చుకున్నట్లయితే ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పటి వరకు నాయన పాటలో తోడుగున్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి. వాక్య భాగులు నాయన ప్రవేశిస్తుండగా అల్పనైన దాసును నాయన కొద్ది నిమిషాలు ఆయన నిలబెట్టాడు తండ్రి. ఒట్టి పాత్రలను ప్రభా నీ వాక్యం ద్వారా నింపండి. మానవ జ్ఞానాన్ని ఆయన మరుగుపరిచి నీ జ్ఞానంతో నాయన బోధించమని అడుగుతున్నాను తండ్రి. చెప్పే మాటలు ఆయన వినగలిగే చెవులు, అనుసరించి ఆత్మ, గ్రహించే మనస్సు నాకు మాకు ప్రతి ఒక్క బిడ్డకి నాయన దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన మీరు నాయన సముద్ర తీరంలో అలానే ప్రదేశాల్లో, సమాజ మందిరాల్లో నీ స్వార్థను ప్రకటించినప్పుడు నీ మాటలు బట్టి నాయన ఎంతో మంది మారు మనసు పొందారు తండ్రి. లూది యొక్క హృదయాన్ని తెరిచినట్టుగా నాయన ఇక్కడ కోని వెళ్ళే హృదయాలు ప్రభా మీరు తెరవండి. వాక్య వెలుగులో నాయన వారి హృదయాలు సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. చెవి గలవాడు కింద కాకనట్టుగా నాయన ప్రభా మాలో ఉన్న దొరుకులు తొలగించి శ్రేష్టంగా నాయన నీ మాటలు విని నాయన మారు మనసు పొంది నీ సన్నిధిలో నిన్ను మహింపరచడానికి సహాయం దయచేయండి. ఎటువంటి అలలకు కానీ నిద్రమత ఆత్మకి ఆత్మకు అధికారం ఇవ్వకుండా మీరే తోడుగా ఉండి ఆది నుంచి అంతవరకు నేను అధ్యక్షుడు ఉండి మహిమా ఘనత పొందమని అతి శ్రేష్టమైన నజరేయుని క్రీస్తు నామమున బట్టి అడిగి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి క్రొత్త నిబంధన, పరిశుద్ధ గ్రంథము నుంచి కొత్త నిబంధన, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లా నేను ఎవరితో అండి ఎవరితో చెబుతున్నాడండి యేసు ప్రభు ఈ మాటలో? తన శిష్యులతో ఏం చెబుతున్నాడండి? ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ప్రియమైన సహోదరి సోదరులారా. ఎందుకంటే చూడండి, అక్కడ బెతనీ నుంచి వెళుతున్నటువంటి సమయంలో, బెతనీ అనేటువంటి గ్రామం నుంచి వెళ్తున్నటువంటి సమయంలో చూడండి, ఆ మార్గంలో ప్రయాణం వెళ్తుంటే యేసు ప్రభువుకు చూడండి ఆకలైందంట. ఆకలి కొనున్నటువంటి యేసు ప్రభు చూడండి అక్కడ ఉన్నటువంటి అంజూరపు చెట్టును చూసాడంట. దూరంలో ఉన్నటువంటి అంజూరపు చెట్టును చూసి ఆ చెట్టు ఎదుగుకి వెళ్ళి చూడండి ఏదైనా ఒక ఫలము దొరికిందేమో, దొరికినటువంటి చూడండి ఆ ఫలముతో తీర్చుకుందాం అనుకొని ఆ చెట్టు ఎదుగుకి వెళ్ళి చూడండి అంజూరపు చెట్టును చూస్తే అంట అక్కడ ఎటువంటి ఫలము ఏమైందండి? దొరకలేదు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఆ సమయంలో చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు ఫలం ఏది దొరకలేదని ఆ చెట్టును చూడండి దేవుడు ఏం చేశాడండి? శపించాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఎందుకంటే అది పండ్ల కాలం కాకపోయినా దేవుడు చూడండి ఆ చెట్టును శపించి మరలా తిరిగంట ఏం చేశాడండి? యెరూషలేముకు వచ్చి
యెరూషలేములో చూడండి, అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో అక్కడ ఉన్న మనుషులతో చూడండి మాట్లాడి, ఆ దేవాలయం చూడండి పాడు చేస్తున్న మనుషులు గద్దించి, మరలా తిరిగి చూడండి బెతనియ సాయంత్రకాల సమయంలో బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో అంట, ఆ మార్గం వెళ్తున్నటువంటి సమయంలో ఆ శిష్యులకి ఏం కనిపించిందంట? ఏం కనిపించిందండి? అంజూరపు చెట్టు ఏమైందంటండి? వేళ్ళు మొదలుకొని మొత్తం ఏమైపోయిందంట? ఎండిపోయి ఉంటే చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ పేతురు గారు, అయ్యా ప్రభువా, ఇదిగో నేను ఈ సాయంకాల సమయంలో మనం ఇదిగో ఇలాగ వస్తున్నటువంటి సమయంలో ఈ చెట్టు ఫలాలు ఫలించట్లేదు కాబట్టి నువ్వు శపించావు. మరలా తిరిగి మనం ప్రయాణం వెళ్తుంటే ఆ చెట్టు ఏమైపోయిందంటే వేళ్లతో సహా ఏమైపోయిందండి? ఎండిపోయిందయ్యా అని చెప్పి చూడండి యేసు ప్రభుకి జ్ఞాపకం చేస్తుంటే అప్పుడు ఆయన ఏమన్నాడండి? అందుకు యేసు వారితో ఏమన్నాడంట? మీరు దేవుని యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. చూడండి, ఎందుకంటే ఆ శిష్యులు చూడండి యేసు ప్రభుతో పాటు అనేకమైనటువంటి చూడండి ఇదిగో అనేకమైన ప్రదేశాలకి, అనేకమైన స్థలాల యొద్దకి, అనేకమైనటువంటి ప్రాంతాలకి యేసు ప్రభుతో పాటు ఏం చేస్తున్నారండి? తన వెంపటే వెళ్తున్నారు. యేసు ప్రభు చూడండి ఆ శిష్యులతో పాటు నివాసం ఉన్నటువంటి సమయంలో అనేకమైన ప్రదేశాల్లో అనేక విధాలుగా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేశాడండి. ఏం చేశాడండి? చూడండి, గుడ్డి వారికి చూపు కలిగేసాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, దురాత్మ పట్టిన వారిని విడిపించారు, అనేకమైన వ్యాధులు కలిగిన వారిని స్వస్థపరిచాడు. చూడండి, ఇదిగో ఎంతో మందిని పాపం నుంచి విడిపించాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. చూడండి, అంటే యేసు ప్రభుతో పాటు ఈ శిష్యులు కూడా 3.5 సంవత్సరాల పాటు అతనితో పాటు ప్రయాణం చేశారే కానీ యేసు ప్రభు మీద వీరేం చూపించలేదంటండి? ఏం చూపించలేదు చెప్పండి? విశ్వాసము చూపించలేదండి. ఎందుకంటే పేతురు ఆ ఎండిన చెట్టు చూడగానే ప్రభు నువ్వు శపించావు, ఆ చెట్టు ఎండిపోయింది అని అప్పుడు గమనించాడే గాని చూడగానే ఇదిగో యేసు ప్రభు చెప్పకుండా తన మనసులో ఈయన దేవుడు కదా, ఈయన ఎన్నో కార్యాలు చేశాడు, ఇదొక కార్యమా అని అనుకున్నాడా? సహజంగా చూశాడండి. ఏం చేశాడు చెప్పండి? ఆశ్చర్యపోయాడు. అంటే యేసు ప్రభుతో పాటు ఎంతో సమయం గడిపాడండి. పేతురు యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు కానీ ఆయన చేసి సూచక్రియలు చూశాడు కానీ వాటి అందు విశ్వాసం ఉంచాడండి? ఉంచలేదు. ప్రియమైన సహోదరి సహోదరులు, చాలా మంది చూడండి యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారు, దేవుణ్ణి అంగీకరిస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, దేవుడి సన్నిధిలో నడుస్తున్నారు, ఇదిగో దేవుడి మందిరానికి వస్తున్నారు, దేవుడి యొక్క పాటలు పాడుతున్నారు, దేవుడు స్తుతిస్తున్నారు, దేవుడి సన్నిధిలో అనేకమైన సంవత్సరాల పాటు బ్రతుకుతున్నారే కానీ ఏం చేయట్లేదండి? దేవుని యందు విశ్వాసం వస్తున్నారండి. చాలా మంది చూడండి దేవుని యందు విశ్వాసం ఉంచరండి. వస్తారు చెప్పండి? దేవుని సన్నిధికి వస్తారే కానీ దేవుని మీద విశ్వాసం ఉంచరండి. ఎందుకంటే ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళంట వాళ్ళు ప్రార్థన చేస్తే అంట అది చేసిన ప్రార్థనకి ఏం కలిగిందండి? ప్రతిఫలం దొరికిందా? దొరకదా? దొరికిందండి. నాకేం చేసింది చెప్పండి? అక్కడ ఏమన్నాడంటే ఇదిగో ఎవడైనా నీ కొండ చూచి నువ్వు ఎత్తబడిన సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పిన జరుగునని నమ్మిన ఎల్లా వాడు చెప్పిన జరుగునని మీతో నిశ్చయముగా ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం చూపించాలండి. చాలా మంది చూడండి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారండి. అయ్యా ఇదిగో నా భర్త మారట్లేదయ్యా, నా భార్య మారట్లేదయ్యా, నా బిడ్డలు మారట్లేదయ్యా, ఇదిగో నాకున్న పాత జీవితం పాటలేదయ్యా, ఇదిగో నాకున్న అప్పుల నుంచి విడుదల రాయట్లేదయ్యా,
ఇదిగో నాలో ఉన్నటువంటి ఈ స్థితి మారట్లేదయ్యా, నాలో ఉన్నటువంటి పేదరికం మారలేదయ్యా, నాలో ఉన్నటువంటి బలహీనత మారలేదయ్యా, నాలో ఉన్న చెడు కార్యాలు మారలేదయ్యా, నాలో ఉన్న త్రాగుడు మారలేదయ్యా, నా కుటుంబంలో శోధన మారలేదయ్యా, నాలో ఉన్న దురాత్మ మారలేదయ్యా అని ప్రార్థన చేస్తారే కానీ దేవుని అని ఏముంచరండి? ఏముంచారు చెప్పండి? విశ్వాసాన్ని ఉంచరండి. ఏంటండి? విశ్వాసం ఉన్నట్లయితే అంట నువ్వు కొండ ఎత్తి, ఏందండి, కొండ ఎత్తి చూడండి నీళ్ళ పడమనగానది ఏమైందంట? పడిపోయితే పడిపోతుంది చెప్పండి. చూడండి, ఇదిగో దావీదు విశ్వాసంతో చూడండి ప్రార్థన చేసి ఇదిగో ఎవరు ఎదురించలేనటువంటి గొలియాతు వద్దకు వెళ్ళి ఇదిగో నేను కాదు యుద్ధం చేసేది, నా యొక్క దేవుడే యుద్ధం చేస్తున్నాడు, యుద్ధము యెహోవాదని ఆ గొలియాతు సైతాన్ని ఏం చేశాడండి? లక్షల మంది వేల మంది వల్ల కాలేదని. ఎవరి వల్ల అయింది? దావీదు యొక్క విశ్వాసాన్ని బట్టి 6 అడుగులు ఉన్నటువంటి గొలియాతు ఏమైపోయాడట? కింద పడ్డాడు. ప్రేమైన సహోదరుడు, కూలిపోయాడు. చాలా మందిలో విశ్వాసం ఉండదు. దేవుని నమ్ముకుంటారు, ప్రార్థన చేస్తారు, కానీ మరి ఎందు విశ్వాసం చూపించారు? దేవుని ఎందు విశ్వాసం ఉండేది. చూడండి, ఈ శిష్యులు కూడా యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. ఆయన చెప్పిన సువార్త నమ్ముతున్నారు. ఆయన చెప్పిన మాటలు విన్నారు. అక్కడ ఎన్నో సూచక్రియలు చూస్తున్నారు, ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు. కానీ విశ్వాసం ఏంటండి? లేదండి. ఒక సందర్భం జరిగిందంట. యేసు ప్రభు చూడండి ఎక్కడో ఉంటే శిష్యులందరూ చూడండి ఒక జనం దగ్గర కూర్చొని ఉంటే ఆ జనం మధ్య కంట ఒక వ్యక్తి ఏం చేశాడండి? తన కుమారుని తీసుకొచ్చాడండి. ఒక వ్యక్తి చూడండి తన కుమారుని తీసుకొచ్చి ఆ కుమారుని చూడండి ఆ మనుషుడు ఉన్నటువంటి ఆ శిష్యుడి వద్ద పెట్టి ఆ శిష్యులతో చూడండి ఏమన్నాడంటే, అయ్యా ఇదిగో నా కుమారుని మీరు ఏం చేయమన్నాడండి? బాగు చేయండి అయ్యా, ఎందుకంటే మీరు యేసు ప్రభుతో పాటు తిరుగుతున్నారు కాబట్టి, ఆయన ఎన్నో సూచక్రియలు చేశారు కాబట్టి మీరు కూడా ఏమన్నారండి? అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కలిసి ఆ శిష్యులతో చెబుతున్నాడు, అయ్యా ఇదిగో ఇతని కుమారుని అంట ఏం చేయమన్నాడండి? బాగు చేయండి అయ్యా అని చెప్పి అడిగితే ఆ శిష్యులంట ప్రార్థన చేస్తా ఉన్నారంటండి. ఆ శిష్యులంట చూడండి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా కానీ ఈ వ్యక్తిలో ఏం రాలేదండి. ఈ వ్యక్తిలో స్వస్థత. అప్పుడు చూడండి ఈ ఉన్నటువంటి శాస్త్రులు ఆ శిష్యులతో తర్కిస్తున్నారు, ఇదిగో మీరు యేసు ప్రభుతో పాటే జీవించారు కదా, మీలో విశ్వాసం ఏంటి? మీరేం తినాగున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు కదా, కానీ మీకెందుకు స్వస్థత జరగట్లేదు అనగానే వీరు కూడా ఆశ్చర్యంగా, మరి మేము యేసు ప్రభుతో పాటు నడిచేయంగా, మాకెందుకు స్వస్థత జరగట్లేదని వీళ్ళు కూడా ఆశ్చర్యంగా చూశారు. అప్పుడు చూడండి యేసు ప్రభు అంట ఆ ప్రదేశానికి వచ్చారంట. రాగానే చూడండి ఈ మనుషులందరూ చూడండి అక్కడ ఉంటే ఆ మనుషులందరూ ఒక వ్యక్తి అంట, బోధకుడా ఏమన్నాడండి? అయ్యా ఇదిగో బోధకుడా, ఇదిగో మోగదయం పట్టినటువంటి నా కుమారుని వద్దకి తీసుకొని వచ్చానయ్యా, నీ చిత్తమైతే ఏం చేయమన్నాడండి? నా కుమారుని నువ్వు కనికరించి స్వస్థపరచయా అన్నాడు. నమ్మట్నే చూడండి యేసు ప్రభు అన్నాడు. ఏమన్నాడండి? మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 19 వచ్చిన చదువుకున్నట్లయితే, అందుకైనా విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకుని రండి వారితో చెప్పగా. ఏం చేస్తున్నాడండి? శిష్యులు ఎంతో ప్రార్థన చేసినా కానీ ఆ వ్యక్తులకి ఏం కలగలేదండి, ఆ దురాత్మ బాగాలేదండి.
చాలా మంది చూడండి దేవుణ్ణి నమ్ముకుంటానంటారే కానీ వారిలో విశ్వాసం ఉండదండి, వారిలో క్రియలు ఉండవు, వారిలో సరైన జీవితం ఉండదు, సరైనటువంటి భక్తి ఉండదు, సరైనటువంటి మారు మనసు ఉండదు. లోకంలో చూడండి, లోకంలో పడిపోయి లోకానుసారంగా జీవించి ఇది ఎప్పుడో వారానికి ఒకసారని, లేదంటే చూడండి పండగకు ఒకసారని, లేదంటే చూడండి ఎప్పుడో ఒకసారి, లేదంటే చూడండి భార్యను బట్టో భర్తను బట్టో కుటుంబాన్ని బట్టో దేవుణ్ణి నమ్ముకుంటారండి చాలా మంది. దేవుని యందు విశ్వాసంతో మటుకి దేవుణ్ణి నమ్ముకోరు ప్రియమైన సహోదరి. పాటలైతే పాడతారు, దేవుని సన్నిధికి పోతారు కానీ వాళ్ళు మార్పు ఉండదు, విశ్వాసం ఉండదు. ఏదో నమ్ముకున్నాము, ఏదో నామకావస్థగా దేవుణ్ణి అన్నాము, నేను క్రైస్తవునే పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో జీవించాను కాబట్టి నేను కూడా దేవుళ్ళు ఉన్నాను అని అనుకున్నారే కానీ చాలా మందిలో దేవుళ్ళో విశ్వాసం, దేవుని యొక్క విశ్వాసం చాలా మందికి లేదు ప్రియమైన సహోదరికి. శిష్యులు కూడా చూడండి యేసు ప్రభువుని వెంబడించారే కానీ వారిలో విశ్వాసం లేదండి. అందుకనే చూడండి పేతురు ఎప్పుడైతే ఆ చెట్టు ఎండిపోయిందో, ప్రభువా ఇదిగో నువ్వు చెప్పించిన చెట్టు, మరి యేసు ప్రభువుతో పాటు జీవించాం కదా, ఆయనతో పాటు నడిచారు కదా, వారికి తెలీదా? తెలీదండి, చెప్పండి. మరి అన్ని సూచక్రియలు చూసినప్పుడు ఆయన యేసు ప్రభు మీద నమ్మకం ఉండాలిగా. ఈయన చెప్పించాడంటే ఆ చెట్టు నశించిపోయిందని నమ్మకం ఉండాలిగా, విశ్వాసం ఉండాలి లేదా? ఉందండి విశ్వాసం. విశ్వాసం లేక మరలా తిరిగాడు. తప్పుడే అన్నాడండి, ఏందండి ఏమన్నాడు అప్పుడు? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. చాలా మందికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. చూడండి నోవాహు దేవుడితో చూడండి వాగ్దానం చేయబడినప్పుడు ఆ మనుషులందరూ నవ్వారండి. ఆ మనుషులందరూ నవ్వితే ఆయన 100 సంవత్సరాల పాటు ఏం చేశాడంట? ఏం చేశాడండి? వాడగట్టాడండి. మనుషులందరూ పిచ్చోడు అన్నాడండి. ఊరి మధ్యలో వాడగడుతున్నావు పిచ్చోడా, అసలు ఊరి మధ్యలోకి నీళ్ళు వస్తాయా? ఇదేమన్నా సముద్రం అనుకున్నావు? ఎంత పెద్ద వాడగడుతున్నావు, ఈ రోడ్లో తీసుకెళ్ళగలుగుతావా? చుట్టూ ఎన్నో ఇల్లుండి ఆటలో నుంచి దాటగలిగిందా? ఎలా వెళ్ళిందా పెద్దవాడ? పిచ్చివాళ్ళకి ఇదిగో ఈ స్థలంలో కడుతున్నావు, ఈ స్థలంలోకి నీళ్ళు ఎలా వస్తాయి? ఎండాకాలం నీళ్ళు వస్తాయా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఎన్నో మాట్లాడినారు ప్రియమైన సహోదరి. కానీ చూడండి ఆయనకి దేవుడు ఏం చెప్పాడంట? ఇదిగో ఈయన ప్రజలు చెడిపోయినారు, ఇదిగో ఈ భూమి మీదకి నేను జల ప్రవాహాన్ని తీసుకొస్తాను కాబట్టి నువ్వు వాడిని సిద్ధపరచాడు. ఎన్నాళ్ళు విశ్వాసం చెప్పండి? 1 రోజా, 2 రోజుల, 4 రోజుల, నెల రోజుల, సంవత్సరం పాట? ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 100 సంవత్సరాలు విశ్వాసం చూపించాడు. 100 సంవత్సరాల తర్వాత అప్పుడు జల ప్రవాహం వచ్చింది. మనమైతే అన్ని సంవత్సరాలు ఉంటామండి, ఎదురు చూస్తాము. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడండి పిల్లల్ని? 100 సంవత్సరాలకి పిల్లల్ని ఇచ్చాడండి. వాగ్దానం ఎన్ని సంవత్సరాలు చేశాడు చెప్పండి? ఇదిగో నేను వచ్చే సంవత్సరానికి వస్తాను, ఆ సమయానికి నీకు కుమారుడు ఉంటాడని చెప్తే చాలా నవ్విందండి. నా గర్భం ఉడికిపోయింది. వచ్చే సంవత్సరం 8 సంవత్సరాలు చూసాను నేను ఎదురు, నాకు పిల్లలు లేరు, ఈ సంవత్సరం ఉంటారా అని నవ్వింది. కానీ అబ్రహాము నవ్వాడా? ఏం చేశాడండి? సంవత్సరం ఎదురు చూశాడు ప్రేమైన సహోదరి, ఆ సంతానం కోసం. మనం చూడండి ఇదిగో అయ్యా, ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడయ్యా, ఇదిగో నా భర్త మారట్లేదు అయ్యా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడయ్యా, తాగు నుంచి నేను విడిపించబడతలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడయ్యా, వ్యభిచారం నుంచి విడిపించబడతలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడయ్యా, నాకు సమస్యలు మారలేదు. ఏంటంటే మనలో ఏమి లేదు, విశ్వాసం ఉండదండి. చూడండి వేరే వ్యక్తి బాగుపడ్డాడంటే ఆ వ్యక్తి బాగుపడుతున్నాడు, ఆయన నన్ను ఎందుకు బాగు చేయట్లేదు? ఆ వ్యక్తి దరిద్రుడు అవుతున్నాడు, ఆయన నన్ను ఎందుకు దరిద్రుని చేయట్లేదు? ఆ వ్యక్తి అభివృద్ధి పరచబడుతున్నాడు, ఆయన నన్ను ఎందుకు అభివృద్ధి పరచబడతలేదు? మళ్ళీ ఏముందండి? విశ్వాసం ఉందని చెప్పండి. దేవుడిని ఎలా అడుగుతున్నాం మనం? విశ్వాసం లేదు ప్రియమైన. అందుకని వాక్యం చెబుతుంది, దెయ్యములు కూడా దేవుణ్ణి చూసి ఏం చేస్తున్నాయంట? వణుకుతున్నాయి అంట.
అనుకోవచ్చు, నేను డైలీ దేవుడి సన్నిధికి వచ్చి గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను, దేవునికి భయపడుతున్నాను, దేవుళ్ళు ఉన్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుళ్ళు ఉన్నాను, దేవుళ్ళని నడుస్తున్నాను, దేవుడు పాటలు విన్నాను, దేవుడు వాక్యం విన్నాను, దేవుళ్ళనే బ్రతుకుతున్నాను అని అనుకోవచ్చు. కానీ నీలో విశ్వాసం లేకపోతే దెయ్యం ఎక్కడ వణుకుతుందో నువ్వు కూడా అంతే వణుకుతున్నట్టే. దానికి మనకి ఎటువంటి భేదం లేదు. అది మనం ఒకటే ప్రేమైన సహోదరి. ఎందుకంటే విశ్వాసం ఉండాలని మనిషికి. ఎందుకంటే విశ్వాసం లేని మనిషి అంట ఏంటంట మృతం అంట. మృతం అంటే ఏం చెప్పండి? ఎందుకని పనికి వచ్చిద్దా? చచ్చిపోయిన వాడు చూడండి, లెగవలేడు, మాట్లాడలేడు, తినలేడు, నడవలేడు, ఏమి దేనికైనా పనికి వచ్చిందండి. దేనికి పనికి వచ్చిందిగా? మట్టిలో కప్పెడతానికి చెప్పి. ఎందుకు పనికిరాదండి? ఒక బొమ్మ దేనికైనా పనికి వచ్చి చెప్పండి? మృతం ప్రియమైన సహోదరి. మృతం అంటే చనిపోయిన వాడితో సమానం. విశ్వాసం లేని వాడు మృతంతో సమానం. కాబట్టి చూడండి, విశ్వాసం అనేది ఎంతో బలమైంది ప్రియమైన సహోదరి సహోదరులారా. నువ్వు దేవుని అందు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలంట. నువ్వు అడిగింది జరిగిద్దని నమ్మాలి. అందుకనే చూడండి, అక్కడ ఇదిగో ఈ శిష్యులు నమ్మపోయినా కానీ ఆ బోధకుడి దగ్గరికి ఇదిగో ఒక మనుషుడు వచ్చి, అయ్యా ఇదిగో నీ ఇష్టమైతే ఇదిగో ఈ నా కుమారు నువ్వు స్వస్థపరచన్నాడు. అలాగే అన్నాడండి. అయ్యా నాకు అపనమ్మకం రాకుండా ఏం చేయమన్నాడు? నాకు సహాయం దయచేయాలి ప్రార్థన. ఏం లేకుండా అవిశ్వాసం రాకుండా, అల్ప విశ్వాసం వచ్చిందని చాలా మంది. పేతురు చూడండి, నీళ్ళలో నడిచే సమయంలో 4 అడుగులు వేసాడు. 5 అడుగుకి ఏమొచ్చింది? నేను ఈ సముద్రంలో నడవగలుగుతున్నానా? ఏమనుకున్నాడండి? ఈ సముద్రంలో నేను నడవగలుగుతున్నానా అనుకోగానే ఏం కలిగిందంట? ఎమ్మటిన నీళ్ళల్లో మునిగిపోగలిగింది. అంటే చూడండి, అల్ప విశ్వాసం. నువ్వు దేవుని మీద నమ్మకం వస్తానంట, నీలో బలమైన విశ్వాసం. అప్పుడు చూడండి, దేవుడు బలమైన కార్యాలు కలుగు చేస్తాడు. నీ విశ్వాసం చూడండి బలంగా ఉందంటే అప్పుడు నువ్వు దేవుళ్ళో ఉన్నతమైన స్థితిలో నిలబడగలుగుతావు. చాలా మంది అలాంటి విశ్వాసం ఉంది. తండ్రి అన్నాడయ్యా ఇదిగో నా కుమారుని స్వస్థపరిచయ్యా అనగా దేవుడు ఏమన్నాడండి? ఏమన్నాడు చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చూడండి, శూన్యంలో నుంచి దేవుడే సృష్టించాడు. సృష్టి మొత్తాన్ని సృష్టించాడు. భూమిని, చంద్రుణ్ణి, సూర్యుడిని, పక్షుల్ని, జంతువుల్ని, చలరాశుల్ని, చూడండి అనేకమైనటువంటి చూడండి ప్రతి ఒక్క చెట్టుని, ఫలాల్ని, సమస్తాన్ని సృష్టించాడు. శూన్యం నుంచి అసాధ్యమైంది కూడా సాధ్యం చేయగలిగిన శక్తి వరకు ఉంది దేవునికి ఉంది ప్రియమైన సమాజం. మరి ఆయనందు మనకు నమ్మకం ఉందా? ఆయనందు మనకు విశ్వాసం ఉందండి? అయ్యా మరి ఇన్ని దినాలు ప్రార్థన చేశాను, నన్ను ఎందుకు బాగు చేయట్లేదయ్యా? నా కుమారుని ఎందుకు స్వస్థపరచలేదయ్యా? అయ్యా మరి నేను క్రైస్తవునే కదయ్యా, నేను ప్రార్థనకు వస్తున్నాను కదయ్యా. ఏంటండి? నీలోనే పాజిటివ్నెస్ ఉండదండి, నెగిటివ్ మొత్తం. ఎందుకు బాగు చేయట్లా? నన్ను వాళ్ళు బాగు చేసినట్టు నన్ను ఎందుకు బాగు చేయట్లా? వాళ్ళు స్వస్థపరిచినట్టు నన్ను ఎందుకు స్వస్థపడుతున్నా? వాళ్ళు దురాత్మలు పోయినట్టు నాకు ఎందుకు మాట్లేదు? వాళ్ళ భర్త మారేడు నా భర్త ఎందుకు మాట్లేదు? పోటీ తత్వం. దేవుని అంత విశ్వాసం లేదు. ఏముందండి? పోటీ తత్వం. ఎదుటి వారి గురించి, చుట్టూ ఉన్న మనుషుల గురించి అనేకమైన పోటీ తత్వాలు. నీలో ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏ దినానైనా కానీ ఇదిగో దేవుడికి వ్యక్తిని మారుస్తాడు, ఏ దినానైనా కానీ నేను అడిగిన దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసం నీలో ఉందండి. అన్నిల్లో ఉందండి విశ్వాసం. ఎవరిలో చెప్పండి? ఒక ఆమె అంట తన కుమార్తెకి దెయ్యం పట్టిందంట. తన కుమార్తెకి దెయ్యం పడితేనంట యేసు ప్రభు చూడండి
తూరు సీదోను ప్రాంతాల్లో నడుచుకుంటూ పోతున్నటువంటి సమయంలో అంట ఒక కానాను స్త్రీ వచ్చిందంట. వచ్చి బిక్కరగా కేకలేస్తుంది, ప్రభువా నా కుమార్తెని స్వస్థపరిచయ్యా, నా కుమార్తెని బాగు చేయయ్యా, అయ్యా ఎన్నో దినాల నుంచి బాధ కలిగి ఉందయ్యా, అయ్యా ఇదిగో నువ్వు స్వస్థపరచగలవయ్యా, ఇదిగో నాకు ఎటువంటి ఇదిగో దిక్కు లేదయ్యా, నీకు ఏ మనుషుల వల్ల కాదయ్యా, ఏ విధానం వల్ల కాదయ్యా, ఎక్కడికి వెళ్ళి ఏ ఉపయోగం లేదయ్యా, నువ్వే ఇదిగో నా కుమార్తెని బాగు చేయగలవు అని ప్రార్థన చేస్తున్నాను. దగ్గరగా అరుతుందని దగ్గరగా అరుతుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ శిష్యులు అన్నారు, ఏమన్నారండి, అయ్యా ఇదిగో ఆమెను ఎక్కడి నుంచి పంపివేయమని ఏం చేస్తారండి, ఆయన వేడుకుంటుంటే అంట. ఆయన అన్నాడు, అమ్మా ఇదిగో నశిస్తున్నటువంటి ఇశ్రాయేలు ఎందుకు నేను వచ్చానమ్మా, ఇదిగో అక్కడ ఉన్నటువంటి పిల్లలకి వేయాల్సినటువంటి రొట్టెలు తీసమ్మా, కుక్క పిల్లలకి వేయడానికి యుక్తము కాదమ్మా అంటే, అప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా ఇదిగో యజమాని యొక్క బల్ల కింద పడేటువంటి రొట్టె ముక్కలు ఏంటండి అండి, కుక్క పిల్లలదండి అయ్యా, కాబట్టి అయ్యా నా కుమార్తె నువ్వు చూడండి. యేసు ప్రభు ఆమెను ఏమి పోల్చాడంటే ఒక కుక్క పిల్లతో సమానంగా పోల్చాడండి. మనమైతే ఏం చేస్తామంటే మనల్ని అట్ట పోల్చుతున్నాడా, నేను అట్లాంటి దాన్నా, నేను ఇట్లాంటి దాన్నా, నేను ఇట్లాంటి అట్లాంటి ఏంటండి, నేను దేవుడికి ఇంత చేస్తంటే నన్ను బాగు చేయరా, దేవుడి మందిరానికి ఇస్తుంటే బాగు చేయరా, దేవుడి సన్నిధికి ఎంతో కానుకెత్తున్నాను, నేను దశభాగాలు ఎత్తున్నాను, నమ్మకంగా ఉన్నాను, దేవుడి సన్నిధిలో ఎంతో యథార్థంగా ఉన్నాను, దేవుడి సన్నిధిలో దశభాగా అన్ని ఎత్తున్నాను, వస్తువులు ఎత్తున్నాను, దేవుడి మందిరాన్ని అన్ని ఎత్తున్నాను, నన్ను బాగు చేయవా, నా ప్రార్థన ఆలకించవా అని అడుగుతారండి. చాలా తగ్గించుకోవాలి. చూడండి ఏమంట, అమ్మాయి ఇదిగో పిల్లలకి వేయాల్సినటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయడానికి యుక్తం కాదమ్మా అంటే, అయ్యా యజమాని బల్ల నుంచి కింద పడేటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తిని బ్రతుకుతీ కాదయ్యా అని చూడండి తనంత తగ్గించుకున్నాను. మళ్ళీ ఎంత విశ్వాసం ఉందండి. నువ్వేందంటే మాట్లాడుతున్నావు అని వెళ్ళిపోయిందా? చాలా మంది చూడండి ఏం చేస్తారు, వెళ్ళిపోతారండి, విశ్వాసం చూపించండి, ఏం చేయరండి. కానీ చూడండి విశ్వాసానికి అంట ఏమన్నాడండి దేవుడు, మత్తయి సువార్త 15:28 చదువుకున్నట్లయితే, యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూడండి ఆమె విశ్వాసం ఎలా ఉంది చెప్పండి. ఒప్పుకుందండి, అవునయ్యా నేను ఎందుకు పనికిరాను దాన్ని, కుక్క లాంటి దాన్ని, కుక్క స్వభావం కలిగిందాన్ని, తిన్నట్టుగా తగ్గటువంటి స్వభావం కలిగిందాన్ని, చెడుదాన్ని, ఎందుకు పనికిరానటువంటి దాన్ని అయినా కానీ నా కుమార్తెని మనం చూడండి. అమ్మ నీలో పాపం ఉందంటే ఏమంటాం, నాలో ఏ పాపం లేదు, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాను, నేను యథార్థవంతురాను అంటాను. ఆమె చూడండి ఎంత తగ్గించుకొని చెప్పండి, తన విశ్వాసం ఎలా ఉందంట, దేవుని ఎందుకు గొప్పగా ఉంది ప్రియమైన. అలాంటి విశ్వాసం మనలో ఉందండి. తగ్గింపుదనం మనలో ఉందా? తగ్గించుకునే గుణం ఉందండి. తగ్గించుకుంటామండి మనం. ఏదండి మందిరానికి వస్తే మనకి ఐగాలతో పాటు కుర్చీలు కావాలి ఏదండి, మేము అందరితో పాటు కూర్చోవాలి. తగ్గింపు ఉండదండి. ఒకళ్ళు పాట పాడుతుంటే మాకు పాట కావాలి, ఒకళ్ళు అయ్యి చేస్తుంటే మాకు ఈ కావాలి, మేమేం తక్కువ అనేటువంటి హెచ్చుకు సమయం ఉంది. పదవులు కావాలి, అన్నీ కావాలండి. మనుషులు తగ్గింపు అనేది తగ్గించుకోరండి. దేవుని సన్నిధిలో మనుషుడు ఎలా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. ఆమె చూడండి ఎంతో తగ్గించుకుంది ప్రేమైన సహోదరి సోదరులు. అలాగే ఒక వ్యక్తిని చూసినట్లయితే చూడండి శతాధిపతి, ఆయనకంట తన ఇంట్లో చూడండి పనివాడైనటువంటి దాసుడైనటువంటి ఒక పక్షవాయువు కలిగినటువంటి
వ్యక్తి ఉన్నాడు. అయితే చూడండి, కపెర్నహూము వెళ్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు ఆ శతాధిపతి వచ్చి యేసు ప్రభుని కలుగుతున్నాడు. కలిసి, అయ్యా నాకు ఇదిగో ఒక పనివాడు ఉన్నాడయ్యా, ఆ వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నాడయ్యా, ఆ వ్యక్తిని నువ్వు స్వస్థపరచని అడిగాడని దేవుణ్ణి. యేసు ప్రభుని అడిగితే ఆయన అన్నాడు, సరేనయ్యా, మరి నీతో పాటు నేను కూడా ఎక్కడున్నాడు ఆ వ్యక్తిని చెప్పాను, నేను వస్తానయ్యా అంటే, అయ్యా ఇదిగో నేను ఒక అధిపతినయ్యా, నాకేమో కొంతమంది పనివారు ఉంటారు, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, నువ్వు నాతో పాటు రావద్దయ్యా, నువ్వు ఒక్క మాట ఇస్తే చాలా అన్నాడు. చూడండి, మనమైతే ఏం చేస్తామండి, నువ్వు రావాల్సింది మా ఇంటికి, నువ్వు చేసి ప్రార్థన చేయాల్సిందే, నా వ్యక్తికి ఏదో ఒకటి చేయాల్సిందే అంటామండి. నేను విశ్వాసం ఏం చెప్పండి, అయ్యా నీకు ఎన్నో పనులు ఉంటాయి, నువ్వు ఎంత బిజీ ఉంటావు, శతాధిపతి అంటే 100 మంది మనుషులకు అధిపతి అండి, 100 మంది సైన్యానికి అధిపతి. అలాంటి వ్యక్తి చూడండి ఏం చేస్తున్నాడండి, అయ్యా ఇదిగో నువ్వు రావద్దు కానీ నువ్వు ఒక్క మాట ఇస్తే చాలా అన్నాడు. మనం అలా అంటాం, విశ్వాసం ఉందని మనకి ఎదురొచ్చి స్వస్థపరిచినా కానీ దేవుడు ఆయన స్వస్థపరిచి మేమే స్వస్థపరచుకున్నాం. ఏమంటారండి, దేవుడు కూడా నమ్మాలి, ఆయన ముందు విశ్వాసం ఉంచమా. మన వల్ల నేను కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను, నేను కష్టపడి తిని ఆరోగ్యం తెచ్చుకున్నాను, నేను కష్టపడి అన్నీ తెచ్చుకున్నాను. దేవుని కృపను బట్టి నాకు ఈ జీవితం ఉందని మనం ఎప్పుడైనా అనుకుంటామండి. దేవుడి కృపను బట్టి మనం ఈ క్షణం దాకా కూడా బ్రతుకున్నామంటే అది దేవుని కృప అండి. అలాంటి విశ్వాసం ఉంది మనలో, చాలా మందిలో చూడండి అలాంటి విశ్వాసం. శిష్యులు కూడా యేసు ప్రభువు చూడండి అక్కడ కొండ ఏకాంతాన్ని చూడండి, పండుగెళ్ళినప్పుడు అడుగుతున్నారు, అయ్యా ఆ వ్యక్తి ఎలాగా బాగుపడ్డాడు. మరి యేసు ప్రభుతో పాటు అన్ని సంవత్సరాలు తిరిగారా, అన్ని సంవత్సరాలు చూడండి యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేస్తే కళ్ళెదురే చూసారా, మరి వారిలో ఏం లేదండి, విశ్వాసం ఉందా, మళ్ళీ ఎట్ట చేయాలి అని అడుగుతున్నారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట, ఆయన ఏమన్నాడండి, ఉపవాస ప్రార్థన చేస్తేనంట ఏం కలిగిందంట, ఇది ప్రార్థన వల్లే కానీ దేని వల్లైనా సాధ్యం అన్నమాట. నువ్వు బలంగా చూడండి, దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచి, అయ్యా ఇదిగో ఈ కుమారుడు స్వస్థపరిచాయా, ఇదిగో ఈ వ్యక్తిని ఇదిగో బాగు చేయా, ఈ వ్యక్తిలో దురాత్మను విడిపించాయా, ఈ వ్యక్తిలో ఉన్నటువంటి త్రాగును విడిపించాయా, ఇదిగో నువ్వు విడిపిస్తావా నేను నమ్ముచున్నానని మనం దృఢంగా విశ్వాసం చూపించాలి. అందుకని చూడండి ఏమన్నాడు, మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నట్లయితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసిన ప్రతిసారి ఏం చేయాలంటండి, అవి జరిగినాయి అని నమ్మాలండి, విశ్వాసం చూపించాలి దేవుని. తండ్రి కూడా అన్నాడు, అయ్యా ఇదిగో నా కుమారుడు బాల్యం నుంచి దురాత్మ బట్టి అది ఆ వ్యక్తిని ఎంతో శోధిస్తుందయ్యా, అది ఆ మనిషి నురుగారుతుంది, అగ్నిలోను అనేకమైన చోటుకు ఆ వ్యక్తిని నడిపెత్తుందయ్యా, ఆ వ్యక్తిని పీడెత్తుందయ్యా, ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళినా బాగుపడలేదయ్యా, నువ్వు బాగు చేస్తావని నమ్మి నీ ఎద్దకి వచ్చామయ్యా, నీ శిష్యులు కాలేదు, నువ్వు కనికరించి మా వ్యక్తిని
ఆ కుమారుని బాగు చేయండి. చూడండి యేసు ప్రభు ఆ మనుషుడు చూడండి గద్దెచ్చిగానే అంట ఆ మోగదురాత్మ ఏమైపోయిందంట, వదిలిపోయి ఆ మనిషి ఏమయ్యాడంట, కింద పడ్డాడని. ఎమ్మటిని చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఈ వ్యక్తి చచ్చిపోయాడు అనుకున్నారు. ఏం లేదు చెప్పండి, వీళ్ళు విశ్వాసం లేదు. అందుకే తండ్రి అన్నాడు, అయ్యా ఇది అపనమ్మకం లేకుండా నన్ను నేనేమన్నాడు, అపనమ్మకాన్ని తొలగించయ్యా. ఎందుకంటే తండ్రికి ఏముందండి, విశ్వాసం ఉందండి. శతాధిపతికి కూడా ఏముందంటే విశ్వాసం ఉంది. కాబట్టి చూడండి, అయ్యా ఇదిగో ఒక్క మాట సెలవి అన్నాడు. ఆ మాట సెలవి కానీ ఆ సమయానికంటే పక్షవాయుకులోకి ఏమంట ఆగుపడ్డాను. ఇదిగో ఇశ్రాయేల్ అందరిలో ఇదిగో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు అన్నాడు. ఏంటంట, ఇశ్రాయేల్ ఎవరిలో నేనంత మాత్రం విశ్వాసం గలవాడిని చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చాలా మందిలో ఏమున్నదంట, క్రైస్తవులని పిలబడతారు కానీ వారిలో విశ్వాసం ఉండదు. నోవాహు లాంటి విశ్వాసం ఉండాలి, అబ్రహాం లాంటి విశ్వాసం ఉండాలి, కానాను స్త్రీ లాంటి విశ్వాసం ఉండాలి, శతాధిపతి లాంటి విశ్వాసం ఉండాలి. ఎప్పుడు దాకా చెప్పండి, కార్యం జరిగేదాకా అది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఏళ్ళైనా, ఎంత సమయం అయినా కానీ నువ్వేం చేయాలంటండి, ప్రార్థించి అడిగిన ప్రతిదాన్ని పొంది ఉన్నామని నమ్మాలండి. అప్పుడంట మీకు ఆ కార్యం జరిగిద్దంట. అలాంటి విశ్వాసం ఉందా చెప్పండి మనలో? నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డ మాట్లాడతా ఇంకే నేను ప్రార్థన శ్రీనయ్య, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నా కష్టం జరగట్లేదండి, నేను ప్రార్థన చేయను. ఎన్నాళ్ళు చేయమంటావు నన్ను ప్రార్థన అనేవాళ్ళు ఉన్నారండి చాలా. నీ ప్రార్థనలు ఏమి లేదు, విశ్వాసం లేదు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమైందంట, కొండ కూడా ఎత్తి సముద్రంలో పడవేయబడితే. కాబట్టి ఎప్పటికైనా కానీ అలాంటి విశ్వాసం కలిగి దేవుళ్ళు జీవించినట్లయితే ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచిక్రియలు. చూడండి యెహోషువ ప్రార్థిస్తే అంట సూర్య చంద్రులు ఏమైనాయంట, ఆగిపోయినాయంట. ఏలియా చూడండి ప్రార్థన చేస్తే అంట 3.5 సంవత్సరాల వర్షం పర్వాలేదండి. మోషే ప్రార్థన చేసినప్పుడు అంట సముద్రం పాయలుగా చేర్చబడింది. వారిలో ఏమని చెప్పండి, విశ్వాసం ఉందా లేదా? అలాంటి బలమైన విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే చూడండి ఏ కార్యమైనా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంతో దేవుని నమ్ముకొని పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి వందనాలండి.